నవంబర్ 25 ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్గా జరుపుతుంది. మహిళల పట్ల హింస నిర్మూలనకు అవగాహన కల్పించే దినోత్సవంగా నవంబర్ 25న ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారు. ఈ రోజున రకరకాల క్యాంపెయిన్స్ ద్వారా గృహహింస నిర్మూలన, మహిళల పట్ల అత్యాచారాలు, వాళ్ళ పట్ల హింస, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, ముఖ్యంగా గృహహింసకు సంబంధించి కూడా ఈ రోజున అవేర్నెస్ జరుపుతారు. ప్రపంచవ్యాప్తంగా 6,000 సంస్థలు 187 దేశాలలో మహిళల పట్ల, వాళ్ళ పట్ల ఎలా జాగృతి కలిగి ఉంచటం, వాళ్ళ పట్ల హింసని ఎలా నిర్మూలించటం, వీటిపైన అవేర్నెస్, అవగాహన సదస్సులు చేస్తారన్నమాట. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక థీమ్ తీసుకొచ్చారు, ఆరెంజ్ ద వరల్డ్. ఆరెంజ్ ద వరల్డ్ అంటే, ఆరెంజ్ అంటే అక్కడ అర్థం మెరుగైన భవిష్యత్తు, హింస నిర్మూలన, దాంతోపాటు ఒక సంఘీభావం అన్నమాట. మహిళల హింసలకు వ్యతిరేకంగా ఒక సంఘీభావం, దానికి సంబంధించి మన మహిళల పట్ల హింసకు వ్యతిరేకంగా ఫండింగ్ చేయటం, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం, అందరూ కలెక్టివ్గా యాక్టివ్గా ఉండటం, అందరూ కలిసి మహిళా హింసలను ధిక్కరించటం, ఇవన్నీ కూడా ఆరెంజ్ ద వరల్డ్ క్యాంపెయిన్లోకి వస్తాయన్నమాట. నవంబర్ 25న అసలు ఇది ఎందుకు చేసుకుంటాం? నవంబర్ 25 ప్రత్యేకత ఏంటి అంటే, 1960 నవంబర్ 25వ తారీఖున ముగ్గురు అక్క చెల్లెళ్ళు, మిరాబాల్ సిస్టర్స్ అంటారు, డొమినికన్ రిపబ్లికన్ అనే దేశంలో ఒక నియంత ఉండేవాడు. ఆ నియంతకు వ్యతిరేకంగా, ఆ నియంత పోకళ్ళకు వ్యతిరేకంగా ఈ ముగ్గురు అమ్మాయిలు పోరాడారు. సీక్రెట్గా, అంటే చాలా కష్టపడి ఆ నియంతకు వ్యతిరేకంగా ఒక సంఘీభావం తేగలిగారు. రచనలు చేసి, పాంప్లెట్స్ పంచి, ఆ నియంత ఎవరెవరిని చంపాడో వాళ్ళ గురించి బయటికి చెప్పి చాలా చేశారు. దాంతో ఆ నియంతకు కోపం వచ్చి ఆ అమ్మాయిల్ని దారుణంగా చంపేశాడు. ఆ ఆడపిల్లల చావులకు గుర్తుగా, చిహ్నంగా అమ్మాయిల పట్ల ఇంత హింస అవసరమా, దాన్ని నిర్మూలించాలి అనే దిశగా నవంబర్ 25వ తారీఖున ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్గా జరుపుకుంటాం. అయితే జరుపుకున్నంత మాత్రం సరిపోతుందా? మహిళల పట్ల హింస తగ్గిపోయిందా అంటే కానే కాదు. భారతదేశంలో చూసినా సరే ఎన్సిఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, మనందరికీ భారతదేశంలో క్రైమ్స్ ఎక్కడెక్కడ ఎంతెంత జరిగి డేటా ఇస్తూ ఉంటుంది అనమాట. ఎన్సిఆర్బి రిపోర్ట్ మహిళల పట్ల క్రైమ్స్ గురించి కూడా డేటా ఇస్తూ ఉంటుంది. ఎన్సిఆర్బి రిపోర్ట్ చాలా దారుణమైన వివరాలు బయట తీసుకొచ్చింది. అసలు ఎన్సిఆర్బి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్ మహిళల పట్ల నేరాలకు హయ్యెస్ట్, ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయంట. రేపులు, అత్యాచారాలు మధ్యప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నాయంట. కానీ కొన్ని రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, హిమాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, సిక్కిం, త్రిపుర, మణిపూర్ ఇలాంటి రాష్ట్రాల్లో మహిళల పట్ల క్రైమ్స్ తక్కువగానే ఉన్నాయంట. కానీ ఓవరాల్గా భారతదేశంలో చూస్తే మహిళల్ని మనం చూసాం. నిర్భయ ఇన్సిడెంట్ కానీ, దిశ ఇన్సిడెంట్ కానీ, మొన్న హత్రాస్ రేప్ కేసు కానీ, మహిళల పట్ల ఇంకా అత్యాచారాలు ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా డేటా చూసుకుంటే ప్రపంచంలో ప్రతి 3 మహిళల్లో ఒక మహిళ గృహహింసకు దారుణంగా గురవుతుంది, ఫిజికల్ వైలెన్స్కు దారుణంగా గురవుతుందంట. అండ్ ప్రతి 2 చంపబడిన మహిళలో ఒక మహిళ ఖచ్చితంగా తన లైఫ్ పార్ట్నర్ నుంచో, తన దగ్గర బంధువుల నుంచో చంపబడుతుందంట. అండ్ ప్రపంచంలో 52% వివాహిత మహిళలు తమకు సంబంధించిన నిర్ణయాలు కేవలం 52% మంది తీసుకోగలుగుతున్నారంట. అంటే దాదాపు సగం మంది మహిళలు తమ జీవితానికి సంబంధించిన, తమ పిల్లలకు సంబంధించిన, తన హెల్త్ కేర్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారంట. ప్రపంచంలో హ్యూమన్ ట్రాఫికింగ్లో, అంటే మానవుల అక్రమ రవాణాలో 71% మంది విక్టిమ్స్, బాధితులైంది మహిళలు, చిన్న ఆడపిల్లలేనంట. సో ఇదంతా కూడా మహిళల మీదగానే వెళ్తున్నాయి అన్ని రకాల క్రైమ్స్ చూసుకుంటే. ఇంకా ప్రపంచవ్యాప్తంగా సరే మహిళల గురించి ఏమైనా చేస్తున్నామా, చేయట్లేదా అంటే యుఎన్ సెక్రటరీ జనరల్ యునైట్ అనే ప్రోగ్రాం చేశారు. మహిళల పట్ల హింసకు వ్యతిరేకంగా 2020 నుంచి 2022 మధ్య మొత్తం ప్రపంచవ్యాప్తంగా మహిళా హింసకు వ్యతిరేకంగా యునైట్ అనే క్యాంపెయిన్ తీసుకొచ్చారనమాట యుఎన్ సెక్రటరీ జనరల్. దాంతోపాటు మనకి అంతర్జాతీయంగా CEDAW, కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ అని 1979లోనే ఒక ఒడంబడిక చేశారు. దాని తర్వాత ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, యుఎన్ జనరల్ అసెంబ్లీ
ఒక తీర్మానం కూడా తీసుకుంది, ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెన్స్ట్ ఉమెన్. దానిలో ఉమెన్ వయలెన్స్ అంటే ఏంటి, మహిళల పట్ల ఏ విధంగా ఉంటే దాన్ని వయలెన్స్ అంటారో ఒక తీర్మానం కూడా ఇచ్చిందనమాట, ఒక డెఫినేషన్ కూడా ఇచ్చింది. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 5వ లక్ష్యం జెండర్ ఈక్వాలిటీ అని ఉంది. సో ఇన్ని చేస్తున్నా మనకి న్యాయం జరుగుతుందా, మహిళా లోకానికి మంచి జరుగుతుందా అంటే భారత రాజ్యాంగం కూడా చెప్పింది. ముఖ్యంగా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి మన రాజ్యాంగంలో మహిళా సమానత్వం కోసం. ప్రాథమిక విధుల్లో కూడా ఉంది, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా వాళ్ళ పట్ల సభ్యత కలిగి ప్రవర్తించడం. అయితే భారతదేశంలో చూసుకుంటే ముఖ్యంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అనేక అంశాలలో మహిళలు వెనకబడి ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ అంశాల్లో చూస్తే, ఈ రాజకీయ అంశాల్లో చూస్తే మన లోక్సభలో కేవలం 14.4% మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ సంవత్సరం ఇంకా అంటే 17th లోక్సభలో ఇంకా చాలా బెటర్గా ఉన్నారని చెప్పొచ్చు. 50%, దాదాపు 50% ఉన్న మహిళలకి కేవలం 14% ప్రాతినిధ్యమా? రాజకీయ సాధికారత లేదే సామాజిక ఆర్థిక సాధికారత సాధ్యమా అని ఆలోచిస్తే కష్టమే అని చెప్పొచ్చు. జెండర్ ఈక్వాలిటీ ఎప్పుడు అంటే సగభాగం ఉన్న మహిళలకి అన్నిట్లో సగభాగం, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో సగభాగం వచ్చినప్పుడే భారతదేశంలో కూడా మహిళలకు నిజంగా సమానత్వం వచ్చినట్లు లెక్క.